విజయవాడలో కాల్ మనీ ముఠా ఆకడాలకు హద్దే లేకుండా పోతోంది. ఇవాళ 12 మందిని సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి దామోదర్ మనకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, కాల్ మనీ ముఠా ఆకడాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. బాధితులు ఏం చెబుతూ ఉన్నారు? మమత, బెజవాడలో కాల్ మనీ చేస్తూ అర్ధరాత్రి పట్టుబడిన వాళ్ళంతా సామాన్యమైనటువంటి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా విజయవాడలో అత్యంత ప్రముఖులుగా చెప్పుకోవచ్చు. దాదాపుగా కనుక చూస్తే 12 ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. 100 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు. కానీ దీని వెనుక అత్యంత దారుణమైన సంఘటనలు పోలీసులకి ఒక్కసారి చేపట్టిన తర్వాత ఒక్కొక్క సంఘటన ఎన్ని వెలుగు చూశాయంటే, ఒక ట్రస్ట్ ని మొత్తం కూడా ఈ బిజినెస్ చేసే ఈ ప్రముఖులందరూ కలిసి ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు. ట్రస్ట్ ని ఏర్పాటు చేసి పేద విద్యార్థులు, పేద యువతుల్ని చదివిస్తామని చెప్పేసి ఒక మభ్య పెట్టారు. ఈ మభ్య పెట్టి పేద విద్యార్థుల్ని చదివిస్తామనే ముసుగులో మొత్తం కూడా తల్లిని లోపరుచుకోవటం, ఆ తరువాత ఆ యువతను లోపరుచుకోవటం, ఇటువంటి సంఘటనలు చేస్తూ మొత్తం కూడా దందా నిర్వహిస్తున్నారు. దాదాపు రాత్రి ఒక్కరోజే 50 నుంచి 60 కోట్ల రూపాయలకు సరిపడా విలువైనటువంటి డాక్యుమెంట్లు దొరికాయి. అసలు ఈ వ్యవహారం అంతా ఎందుకు బయటకు వచ్చిందంటే, ఒక ప్రముఖ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో డిఈగా పనిచేస్తున్నటువంటి ప్రముఖ ఒక కీలకమైనటువంటి ఉద్యోగి ఇటీవల మొత్తం కూడా ఈ డెన్ లోనే కూర్చుంటాడు. మొత్తం పంటకాలం రోడ్ లో ఉన్నటువంటి ఈ డెన్ లో కూర్చుని రోజు 5 నుంచి 6 కోట్ల రూపాయలు మొత్తం కూడా టర్న్ ఓవర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అంటే 5 రూపాయల నుంచి 20 రూపాయలు వడ్డీ వరకు తీసుకుంటారు. ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి 24 నుంచి 25 రూపాయలు వడ్డీలు కూడా వీళ్ళు వసూలు చేస్తున్నారు. కానీ ఎవరైనా సరే కాల్ మనీ కోసం కానీ, అవసరార్థం డబ్బుల కోసం, అప్పు కోసం కానీ వస్తే వాళ్ళకి ఒకటే డిమాండ్ చేస్తున్నారు అసలు వీళ్ళు. ఎందుకంటే కూతుర్ని కానీ భార్యని కానీ పంపమని తమ వద్దకు పంపమని చెప్పడంతో ఒకళ్ళిద్దరు మొత్తం కూడా ఇదంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. కాల్ రికార్డ్ చేయడం జరిగింది. కాల్ రికార్డ్ చేసి పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్లడంతో మొత్తం రాత్రి దాడులు చేసి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. పైకేమో ట్రస్ట్ పేరుతో ముసుగు వేశారు, లోపలేమో కాల్ మనీ కోట్ల రూపాయల్లో తిప్పుతున్నారు. దీంతో పాటు ఈ ఎలక్ట్రికల్ డిఈ కొద్ది రోజుల క్రితం ఒక యువత మీద అత్యాచారం చేశాడు. ఈ అత్యాచారం చేసిన యువతకి నిన్న 50,000 రూపాయలు పంపించి బయటికి చెప్తే ఈ విషయం బయట పెడితే చంపేస్తామని బెదిరించారు. దీంతో మొత్తం కూడా వీళ్ళందరూ ఒకళ్ళిద్దరు బాధితులందరూ పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్లి చెప్పుకోవడంతో రాత్రి దాడులు జరిగినాయి. అత్యంత ప్రముఖులు కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా దీంట్లో మొత్తం కూడా ఈ కాల్ మనీ బిజినెస్ లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా పరారీ కావడం జరిగింది. మమతా, ఒక్క విషయం చెప్పొచ్చు, విజయవాడలోనే ఒక్క రోజుకి కాల్ మనీ 5 నుంచి 20 కోట్ల రూపాయలు కాల్ మనీ జరుగుతుంది. 1 టౌన్, బి సెంటర్ రోడ్డు, అదే విధంగా 2 టౌన్ లో ఈ డెన్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. పంటకాల రోడ్ లో ఏర్పాటు చేసిన డెన్, ఇది కొత్తగా ఏర్పాటు చేసిన డెన్. మొత్తం ఇక్కడ ఒక 40 మంది 50 మంది యువకులు చేరి ఒక్కొక్కరు 5 కోట్లు 6 కోట్లు పెట్టుబడి పెట్టి మొత్తం ఈ రకమైనటువంటి కాల్ మనీ ముసుగులో దౌర్జన్యాలు, ఆడవాళ్ళందరినీ కూడా పాడు చేయటం, ఇటువంటి సంఘటనలు జరిగి వీళ్ళందరూ పోలీసులు అదుపులో ఉన్నారు. మమత, అయితే దామోదర్, మీరు చెప్పినట్టుగా ఈ సొసైటీని వీళ్ళు ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? అప్పటి నుంచి కూడా బాధితులు ఎవరు ముందుకు రాలేదా? అసలు వీళ్ళ మీద ఇంతకు ముందు ఎప్పుడైనా కేసులు నమోదైన దాఖలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయా? మరి కూడా ఇంతకు ముందు ఇప్పటి వరకు కేసులు నమోదవలేదు మమత. విజయవాడలో కాల్ మనీ జరుగుతుంది కోట్ల రూపాయల్లో అనేది నిర్విధాంశం. అయితే ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన సోదరుడు గాని వీళ్ళు గాని, అంటే మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. విజయవాడ పాత బస్తీలు ఒక ప్రముఖ నాయకుడికి చెందిన సోదరుడికైతే అతను ఏమీ చదువుకోలేదు, అతను కనీసం వ్యాపారం కూడా ఏమీ చేయడు. కేవలం కాల్ మనీ వ్యాపారం మీద 600 కోట్ల రూపాయల ఆస్తులు విజయవాడ పరిసరాల్లో సంపాదించాడు. అదేవిధంగా అతని సోదరికి సంబంధించి 200 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి. ఎంత ఆస్తులంటే బ్యాంకులో ఒక 20 కోట్లు ఇప్పటికిప్పుడు క్యాష్ కావాలి అంటే బ్యాంక్ మేనేజర్లు కానీ వీళ్ళు కానీ ఇంకొక చెస్ట్ నుంచి కానీ ఎక్కడి నుంచి అలా తెచ్చుకోవాలి. కానీ ఒక 20-30 కోట్ల రూపాయల క్యాష్ సింగిల్ పేమెంట్ లో కావాలంటే 1 టౌన్ లో ఉన్నటువంటి కాల్ మనీ వ్యాపారులు కావచ్చు, ఇప్పుడు పంటకాల రోడ్లు ఎవరైతే ఉన్నారో ఈ పంటకాల రోడ్లు రాత్రి దొరికారో వీళ్ళ దగ్గర ఒక స్పాట్ లోనే 5 నిమిషాల వ్యవధిలో ఒక 20 కోట్ల రూపాయలు 30 కోట్ల రూపాయల డబ్బుల్ని ట్రాన్సాక్షన్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది. అంటే విజయవాడలో వ్యాపారాలు పెరుగుతున్నాయి, అవసరాలు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని టమాటా వ్యాపారి నుంచి బంగాళదుంప వ్యాపారి వరకు బిగ్ షాట్ ఎవరైతే పెద్ద పారిశ్రామికవేత్తకు ఆ నిమిషంలో అవసరం వస్తే కూడా ఈ కాల్ మనీ వ్యాపారుల్ని 20 రూపాయల వడ్డీ, 30 రూపాయల వడ్డీలు, 30 రూపాయల వడ్డీలు కూడా నడుస్తున్నాయి. అంత దారుణంగా వీటన్నిటిని కూడా రన్ చేస్తూ ఉన్నారు విజయవాడలో.
ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే ఎవరికి వాళ్ళ అవసరము డబ్బులు తెచ్చుకోవటం కట్టేయటం అంతవరకే జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం అంతా అమ్మాయిల మీదకి, కుటుంబాల జోలికి, ఆడవాళ్ళ జోలికి వెళ్ళటంతో ఈ వ్యవహారం అంతా ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇది గుట్టు తప్పుడు కాదు సాగుతున్నటువంటి వ్యాపారం అమ్మాయిల విషయంలోకి వెళ్ళేటప్పటికి కొంతమంది దీన్ని బయటికి తీసుకొచ్చి పోలీస్ కమిషనర్ కి చెప్పడం జరిగింది. పోలీస్ కమిషనర్ కూడా చాలా రహస్యంగా వారి పేర్లన్నింటి కూడా, బాధితుల పేర్లన్నీ కూడా, అందరూ మహిళలు కావడంతో బాధితులందరి పేర్లు కూడా చాలా రహస్యంగా ఉంచి రాత్రి దాడులు చేయడం జరిగింది. హైదరాబాద్ తరహాలో ఇక్కడ కూడా వీళ్ళు బాడీ బిల్డర్లు మెయింటైన్ చేస్తున్నారు. శంకర్ అనే ఒక బాడీ బిల్డర్లు మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకునేందుకు మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఎలక్ట్రికల్ డిఈ ఉన్నాడో, కరెంట్ ఆఫీస్ లో పనిచేస్తూ ఒక పక్కన ఉద్యోగం చేసి సాయంత్రం పూట ఊరికనే క్యారం బోర్డు ఆడుతున్నట్టేమో ఆఫీస్ రన్ చేస్తూ కోట్ల రూపాయలు ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ డిఈని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ వీళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత నుంచి కూడా రాజకీయ నేతల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు పోలీసులకి, టాస్క్ ఫోర్స్ పోలీసులకు కానీ, పడమట పోలీసులకు కానీ, ఈ ఒత్తిళ్లతో పోలీసులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ కేసులో ఏ విధంగా ముందుకెళ్తే తమ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మమత. రైట్ దామోదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.